వేసవికాలం ఎండ తీవ్రతకు వేడెక్కిన డాబా ఇప్పుడే చంద్రుడి కిరణాలకి ఉపశమనం పొందుతుంది. చుట్టుపక్కల కొన్ని డాబాలపై సెలవులకి వచ్చిన చిన్నపిల్లల కోలాహలం వినిపిస్తోంది. గోరుముద్దలు పెడుతూ చిన్నకథలతో వారిని మాయచేస్తున్న తల్లులు, అమ్మమ్మల ప్రేమ, వెన్నెలంత కమ్మగా వారికి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయేమో. మోహన వాళ్ళిల్లు ఆ ఇళ్లకు కొంచెం దూరంగా ఉంటుంది. సాయంత్రం వేళ తెంపగా మిగిలిన సన్నజాజులు విచ్చుకుని వచ్చిపోయే చల్లగాలితో సయ్యాటలాడి ఆ వాతావరణానికి వింతైన పరిమళాన్ని అద్దుతున్నాయి. పట్టి మంచంపై నిద్రపోతున్న ప్రమదను తనివితీరా చూసుకుంటున్న మోహన భుజంపై చేయివేస్తూ వెనుకగా కూర్చున్నాడు శశి. ఏంటో కూతురిని అలా చూస్తూ ఉండిపోయావు? అందరి దిష్టికంటే తల్లిదిష్టి పెద్దదట, అలా చూడకూడదు. అవునా, మరేం చెయ్యాలో అంది. ఇటు చూడు, నేనున్నానుగా, నన్నెంతసేపైనా చూసుకో అంటూ కొంటెగా కన్ను గీటాడు వెనకనుండి హత్తుకుంటూ. కూర్చున్న భంగిమలోనే వెనుకకు అతడిపై వాలింది. అతడు ఆమె ఈ భుజం నుండి ఆ భుజం మీదుగా చేయి వేశాడు. ఇద్దరిచూపు ఆకాశంలో తమనే చూస్తున్న ఆ నెలరాజుపై పడింది. ఈ చోటు, ఈ వెన్నెల, జాజులు ఇవన్నీ ఇలాగే ఉంటాయి కదా శశి? అవును అన్నాడు నెమ్మదిగా. మనుషులు మాత్రం ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉండరు కదా. ఇప్పుడు సజీవంగా ఒకరి చేతుల్లో ఒకరం ఉన్నాం. రేపొక రోజున నువ్వు మాత్రమే ఒంటరిగా ఈ వెన్నెలను చూస్తూ ఈ జాజుల పరిమళాన్ని పట్టించుకోనట్టు నన్ను తలుచుకుంటూ కూర్చుంటావా? అతడి చేయి చప్పున ఆమెని వదిలి వెనుకకి మరలిపోయింది. ఆమె అతడి సమాధానం కోసమన్నట్టు తిరిగి అతడిని చూసింది. అప్పటికే అతడు అక్కడి నుండి లేచి మరో మంచంపై తలపట్టుకు కూర్చున్నాడు. ఏమైంది? సరదాగా అన్నాను. అనను. నా మనసు చెబుతోంది శశి, నేను మీతో ఉండేది ఇంకొన్ని రోజులేనని. అందుకే మిమ్మల్ని కళ్లనిండా నింపుకుంటున్నాను. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు మోహనా. మొన్న డాక్టర్ ఫోన్ చేశాడు. కాన్సర్కి ఇప్పుడు మంచి మందులున్నాయి. త్వరలో మోహనా కోలుకుంటుందని చెప్పాడు. అవునా అంటూ లేచి ఆమె అతడి కళ్ళని ముద్దాడింది. అతడు ఆశ్చర్యంగా చూశాడు. ఏంటా చూపు? ఈ ముద్దు ఎందుకనా? నేను ఎప్పుడూ ముద్దాడే పెదాలు నాకు అబద్ధం చెబుతున్నాయి శశి. కాని నీ కళ్ళు చూడు కన్నీళ్లతో నిజాన్ని నా ముందుంచాయి అంది తన పెదాలకు అంటిన తడిని చూపిస్తూ. అప్పటివరకూ గమనించలేదేమో చెంపల వరకూ చేరిన చెమ్మను తుడిచేశాడు. నిజంలో బతుకుదాం శశి. ఉన్న కొన్ని రోజులు నీ సాంగత్యంలో ఉండాలి. ఇప్పటినుంచి ప్రతిక్షణం మన నూరేళ్ల బతుకుని ఈ కొన్ని రోజుల్లో అనుభవించేసి ఆనందంగా వెళ్ళిపోవాలనుంది. వెళ్ళిపోతావన్నమాట అన్నాడు కళ్లలో నిండిన నీటితో దీనంగా. అది నా నిర్ణయం కాదుగా శశి. ఆ పైవాడి లీల, మరణం ఎప్పుడు చెప్పి రాకూడదు శశి. ఇంతమంచి జీవితాన్ని కళ్లముందు పెట్టి, మనసును బంధాలతో ముడేసి, ఇలా ఒకరోజు నువ్వు చచ్చిపోతావ్, వాళ్లందరినీ వదిలి వెళ్ళిపోవాలి అంటే ఏమిటి అర్థం? మనిషికి అది సాధ్యపడే పనేనా చెప్పు. ప్లీజ్ మోహనా, నేను భరించలేను ఇలా మాట్లాడకు. నువ్వు ఉండవంటేనే అనుక్షణం నిన్ను కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నా. ఏమి చేసైనా నిన్ను కాపాడుకుంటాను. కానీ నువ్వు మరణాన్ని తలుచుకుంటూ నిత్యం అదే ధ్యాసలో ఉంటూ నన్ను చంపకు ప్లీజ్. అప్పటికే అతడి కళ్ళు గమ్యం ఎరుగని నదులయ్యాయి. ప్లీజ్ శశి, సారీ బాధపడకు. చూడు, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదోనని పరీక్షిస్తున్నా అంతే, తర్వాత చూడలేను కదా. చిరుకోపంతో చూశాడు. సారీ సారీ, అలవాట్లో పొరపాటు. చెప్పు మరి, ఈ వెన్నెల రాత్రి ఇలా కరిగిపోతుంటే నిద్రలో జోగాలని లేదు. నీ మాటలతో మనసును నింపేసుకోవాలి అంది. అవునా, ఏం చెప్పను అంటూ వెల్లకిలా మంచంపై పడుకుని తలకింద చేయి పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. సరే, నేను అడుగుతా, కోప్పడకూడదు సరేనా? అలా కోపం వచ్చేవి అడగకు మరి. చిన్న బెదిరింపు. మళ్ళీ సమయం ఉంటుందో లేదోనని భయం శశి అంది ముభావంగా అతడి గుండెలపై వాలుతూ. మోహనా, మళ్ళీ మొదలుపెట్టద్దు చెప్పు. ఏం అడగాలి? నేను పోయాక నువ్వు పెళ్లి చేసుకుంటావా? అతడు మౌనంగా ఉన్నాడు. చెప్పు ప్లీజ్. చేసుకుంటానేమో, నువ్వే అమ్మాయిని చూడకూడదు. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నీకెందుకు? చేసుకోకపోతే నీకెందుకు? అప్పుడు ఎలాగూ నువ్వుండవుగా అన్నాడు మొండిగా. అతడి గుండెలపై వెచ్చని కన్నీరు, కోపం కరిగిపోయింది ఆమె కన్నీటి వేడిలో. పిచ్చీ, నాకు నువ్వు తప్ప ఎవరూ వద్దురా. నువ్వు లేని క్షణం నేనుంటానా? అది నీ భ్రమ మాత్రమే అన్నాడు ఆమె నుదుట ముద్దాడుతూ. ఎందుకు శశి ఇంత ప్రేమ మనిద్దరి మధ్యలో ఇచ్చాడు దేవుడు? అస్తమానం కొట్టుకు చస్తూ, కేసులు పెట్టుకుంటూ, ఒకరి పరువు ఒకరు నడిరోడ్డుపై పెట్టుకుని, నూరేళ్లు బతికే జంటల్లా మనం లేముగా. మన ప్రేమకు గుర్తుగా ఉన్న ప్రమద పైనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం కదా. ఆర్భాటాలకు పోకుండా ఉన్నదాంట్లోనే ఆనందంగా ఉన్నాం కదా. ఇలాంటి జబ్బు నాకెందుకు వచ్చింది శశి? నేనేమైనా పాపాలు చేశానా? నాకు తెలిసి ఎవరిని బాధపెట్టలేదు. పరోక్షంగా కూడా ఒకరికి అన్యాయం చేయలేదు కదా అంది.
వెక్కిళ్ళు వచ్చేంత దుఃఖంతో కళ్ళు తడుస్తున్నాయి. బాధతో గొంతు పూడుకుపోయింది అతడికి. మరింత దగ్గరగా పొదువుకున్నాడు ఆమెను గుండెల్లో. శశి, ఒక విషయము చెప్పనా? నేను పోతే నువ్వు పెళ్లి చేసుకో, కాని ప్రమద పెళ్లి అయ్యేంతవరకు ఆగు అంది. ఆమె మాటలకు, అమాయకత్వానికి నవ్వొచ్చింది అతడికి. అదేంటి, చేసుకోమ్మని చెప్తూ అప్పటివరకు ఎందుకో ఆగడం? అప్పటికి ప్రమద పెద్దదవుతుంది. తనకి మంచి భర్తను చూడు, నీలాంటి వాడిని. అప్పుడు దాని జీవితానికి తోడు ఉంటుంది. అప్పుడు నువ్వు ఒంటరిగా ఉండిపోతావ్గా. అందుకే నువ్వు కూడా పెళ్లి చేసుకో. మరి నువ్వు నన్ను ఏమీ చెయ్యవా? నేనేం చేస్తా? నేను ఉండనుగా అంది బాధగా మూతి బిగించి. ఎందుకు ఉండవు? పొరపాటున ఎక్కడ ఇంకో అమ్మాయిని చూస్తానోనని దెయ్యంలా నా చుట్టూనే తిరుగుతూ ఉంటానని అంటావుగా అన్నాడు. అక్కడ వాతావరణాన్ని తేలిక చెయ్యాలని. నిన్ను అంటూ కోపం నటించి, లేదులే, నేనేం చెయ్యను. నువ్వు, ప్రమద ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను అంది. ఆ తర్వాత కూడా ఆమె మాట్లాడుతూనే ఉంది. అలా మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంది. అతడు ఆమెను మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడ తన నుండి వెళ్ళిపోతుందోనని భయంతో అతడి కళ్ళు ఆగకుండా ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. 2 నెలలుగా అతడు నిద్రని వదలి కన్నీటితో సహవాసం చేస్తున్నాడు. ఆమెకి కాన్సర్ ఉందని, దానికి చివరి దశలో ఎటువంటి చికిత్సలు పనిచేయవని తెలిసాక ఎన్ని రాత్రులు కరిగాయో అలా. శశి, శశి! మోహన పిలుపుకి ఉలిక్కిపడి లేచాడు. కళ్ళెదుట అతడి తల్లి భవాని. ఇదేంటి శశి, ఇక్కడ పడుకున్నావ్? మరీ ఇలా తయారవుతున్నావు ఏంటిరా బాధగా అంది. అప్పుడు చూసుకున్నాడు. అతను ఆరుబయట మెట్లమీద పడుకున్నట్టున్నాడు. నెమ్మదిగా లేచాడు. ఎక్కడైతే ఏమైంది అమ్మా? అన్నాడు పిచ్చినవ్వొకటి నవ్వుతూ. ఏమీ కాలేదు. కాని నువ్వొకటి మరిచిపోతున్నావ్. ప్రమద ఒక్కతే ఇంట్లో ఎంత భయపడుతూ ఉండి ఉంటుందోనని. ఒక్కతే ఎందుకుంటుంది? వాళ్ళమ్మ పక్కన వెచ్చగా పడుకుని ఉంటుంది అన్నాడు అభినయిస్తూ. నువ్వు తాగితే గతాన్ని మర్చిపోగలవు అనుకుంటున్నావ్, కానీ నిజాన్ని కూడా మర్చిపోతున్నావు శశి. మోహన ఎక్కడుందని అనుకుంటున్నావ్రా? మోహన జ్ఞాపకాలున్న ఈ ఇల్లు వదలి రానంటావ్. పసిదాన్ని తీసుకెళ్తానంటే ఒప్పుకోలేదు. నేనొచ్చి ఇక్కడ ఉంటానన్నా పడనీవు ఎలారా నీతోటి? ఒక్కక్షణం ఆలోచనలు వెనక్కి వెళ్లి నిజాన్ని అతని ఎదురుగా నిలబెట్టాయి. అవును, మోహన ఎక్కడుంది? లేదుగా, రాలేదు కూడా. కాని ఉన్నట్టే ఉంది. తన ఉనికి అతడికి తెలుస్తూనే ఉంది. కాని వీళ్లు నమ్మరేం ఆమె ఉందంటే. అవును కదమ్మా, మోహనా లేదు. నన్ను, ప్రమదని వదిలి వెళ్ళిపోయింది కదా. అయినా నాకు వంట గది నుండి కాఫీ కావాలా శశి అని పిలుస్తున్నట్టే ఉంటుంది. ప్రమద ఆడుకుంటుంటే తనతో పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తుంది అంటూ అక్కడే కూలబడిపోయాడు. శశి అంటూ పరుగెత్తుకొచ్చింది అతడి తల్లి. లే నాన్నా శశి, చూడు, మోహనా మనల్ని వదిలి వెళ్ళి 8 నెలలు గడిచింది. నువ్విలా తాగుతూ స్పృహ లేకుండా పడుంటున్నావ్. మర్చిపోవాలి కదా. ఆ పసిదాని మొహం చూసైనా ఆలోచించరా. ఈ తాగుడు వదిలేయ్ బాబు అంటూ నెమ్మదిగా లోపలికి నడిపించుకువచ్చి సోఫాలో పడుకోబెట్టింది. అప్పటివరకు తలుపు పక్కనుంచి గమనిస్తున్న ప్రమద పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. తల్లి చనిపోయాక, తండ్రి తాగుడుతో స్నేహం మొదలెట్టాక ప్రమద ఒంటరిది అయిపోయింది. మౌనాన్ని భాషగా చేసుకుని గదిలోనే తన ప్రపంచాన్ని నిర్మించుకుంది. ప్రమద, ఏం చేస్తున్నావ్ తల్లి అంటూ గదిలోకి వచ్చింది భవాని. మౌనంగా కూర్చుని ఉన్న ప్రమద చూడడం తప్ప మాట్లాడింది లేదు. మధ్యాహ్నానికి శశి మేలుకున్నాడు. అప్పటికే ఇంట్లో అతడి అత్తామామ, తన తండ్రి, మరికొంతమంది బంధువులు కనిపించారు. రారా శశి, లేచావా? చూడు ఎవరొచ్చారో అంది భవాని నవ్వుతూ శశికి మజ్జిగ గ్లాస్ అందిస్తూ. వీళ్లంతా ఏంటి ఇక్కడ ఇంత సడెన్గా అన్నాడు. నువ్వు, ప్రమద, మోహన జ్ఞాపకాలను మర్చిపోయి ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నామంది. అంటే అన్నాడు కొంచెం ఆశ్చర్యంగా. నీకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నాం శశి. అందుకే మీ అత్తామామల సలహా తీసుకుందామని పిలిచాను అంది భవాని. నువ్వు ముందు అడగాల్సింది నన్ను అనుకుంటా అన్నాడు నిరసనగా గ్లాస్ గట్టిగా టేబుల్ మీద పెడుతూ. నిన్నే అడగాలి. కానీ నీ సమాధానం నాకు తెలిసాక అడగనవసరం లేదు అనిపించింది. పోనీ ఇప్పుడు చెబుతున్నా, నిన్ను, ప్రమదను సంతోషపెట్టే అమ్మాయిని చూస్తాం. పెళ్లి చేసుకో అంది. నేను మోహనని మర్చిపోలేను. ప్రమదను చూసుకోవడానికి నేనున్నాను. ఇంకొకరికి మా జీవితాల్లో స్థానం లేదు అన్నాడు కోపంగా లేస్తూ. నిజమేరా, మీ జీవితాల్లో నువ్వు తాగుడికి స్థానం ఇచ్చేశావు. ఆ చిన్నపిల్ల ఒంటరితనాన్ని, భయాన్ని నేస్తాలుగా చేసుకుని మౌనానికి చేరువయింది. పోయిన మనిషి ఎటూ పోయింది. ఉన్న మీ ఇద్దరి గురించి ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంతో మేమంతా చేస్తున్నాం. ఒక్కటి విను శశి, నా మాట విని పెళ్లి చేసుకో. లేదు అంటావా ప్రమదను నా దగ్గరకో, వాళ్ళమ్మమ్మ దగ్గరకో పంపు. లేదంటే బలవంతంగానైనా తీసుకెళ్లి హాస్టల్లో వేస్తా.
అంతేకాని నీ దగ్గర ఉండనివ్వను. ఇక నీ ఇష్టం అంది భవానీ. బాధ, భయం, ప్రేమ మనిషిని మానసికంగా బలహీనం చేస్తాయి. ఇప్పుడు భవాని అలాంటి బలహీనతనే తన ఆయుధంగా మలుచుకుంది. ప్రమద, మోహన అతడి బలహీనతలని ఆమెకు తెలుసు. మోహన ఎలాగూ దూరమైంది. ఇప్పుడు అతని జీవితం కోసం ప్రమదను దూరం చేస్తానని భయపెట్టింది. ఇంతకు ముందు ఆమె చాలాసార్లు నచ్చచెప్పాలని ప్రయత్నించి విసిగిపోయింది. ఎప్పుడూ అతడు వద్దని వాదించేవాడు. కొంచెం బలవంత పెడితే ఏమైనా చేసుకుంటాడేమోనని భయపడేది. కానీ రోజురోజుకు దిగజారుతున్న అతడి పరిస్థితికి భయంతో ఇలా మొండిగా మాట్లాడింది. ప్రమద గురించి ఎలా ఆలోచిస్తుందో తల్లిగా అతడి భవిష్యత్ కూడా ఆమెకు ముఖ్యమేగా. వద్దమ్మా నాకు మోహన, ప్రమద తప్ప ఎవరూ వద్దు, అర్థం చేసుకో అమ్మా. అతడు బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. ఇనుము వేడిమీద ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ పడాలన్నట్టు అతని మనసు బలహీన పడినప్పుడే ఒప్పించాలని. లేదు శశి, నువ్వెలాగూ తాగుతూ జీవితం నాశనం చేసుకుంటావ్. కాని ప్రమదను నీ దగ్గర వదిలి తప్పుచేయలేను. ఒప్పుకుని పెళ్లి చేసుకో, లేదంటే నేను ప్రమదను తీసుకుని నీకు దూరంగా వెళ్ళిపోతా, మళ్ళీ కనిపించను కూడా అంది దృఢంగా. ఎందుకమ్మా నన్నిలా బాధపెడతావ్? అతని స్వరంలో దైన్యం. ఆమెకు తెలుసు ఇప్పుడైతేనే అతనిని ఒప్పించగలదని. చెప్పు శశి, ఒప్పుకుంటావా లేదా? ప్రమద రామ్మా వెళ్దాం అంది బంధువులు ఉన్నచోటికి వస్తూ. శశి తండ్రి మౌనంగా ఒకచోట నిలుచున్నాడు. అతడికి ముందే చెప్పింది భవాని ఈ విషయంలో ఏమీ మాట్లాడొద్దని. అప్పటివరకు అమ్మమ్మ ఒడిలో కూర్చున్న ప్రమదను చేయిపట్టి బయటకు నడుస్తూ భర్తతో రండి వెళదాం. ఉన్న కోడలు ఎలాగూ పోయింది. కొడుకు మనకి దక్కడని అర్థమైందిగా. పదండిపోయి ఈ పిల్లనైనా పెంచుకుని బతుకుదామంటూ కారు వరకు వచ్చేసింది. శశి అమ్మా అమ్మా అంటూ ఆమె వెనుకే పడ్డాడు. శశి తండ్రి కాని అతడి అత్తామామలు కాని నోరెత్తలేదు. వారి వెనుకే బయటకు వచ్చారు. ఎందుకమ్మా ఇలా వేధిస్తావ్? ప్రమద కనిపించకపోతే నేను బతకలేను. దాన్ని వదిలేయ్. నీ మాట వింటాను ప్లీజ్ అన్నాడు తల్లి ముందు మోకరిల్లుతూ. మళ్ళీ మాట మార్చితే? మార్చనమ్మా. మార్చితే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. అప్పటివరకు పట్టుకున్న ప్రమద చేతిని వదిలేసింది భవాని. ప్రమద అక్కడ జరిగిన సంఘటనకు భయపడి వింటినుండి వదిలిన బాణంలా ఇంట్లోకి దూసుకుపోయింది. శశి ప్రమద లోపలికి వెళ్ళిపోవడం చూసి చూడమ్మా, బలవంతంగా పెళ్ళైతే చేయగలవు. ఆ తర్వాత నా ఇంట్లో ఒకరికి స్థానం దొరుకుతుందేమో, కానీ నా మనసులో దొరకదు అది తెలుసుకో అంటూ ప్రమద దగ్గరకు వెళ్ళిపోయాడు. లోపల మంచం పక్కన ఖాళీ స్థలంలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ప్రమదను లేపి మంచంపై కూర్చోపెట్టి పక్కన కూర్చున్నాడు. ఆమె తండ్రి ఒడిలో తలదాచుకుంది. అతడు తలనిమురుతూ ప్రమదనే చూస్తుంటే అతడి తల్లి భవానీ నవ్వుతూ లోపలికి వచ్చింది. చూడరా శశి, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావో లేదో అప్పుడే ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి కుందనపు బొమ్మ. నువ్వు కూడా చూసి ఓకే అంటే అంటూ ఏదో చెప్పబోయింది. అమ్మా, ఇప్పుడు నువ్వు చేస్తున్న పెళ్లి నాకు చావుతో సమానం. దయచేసి నాకేం చెప్పకు. నా గురించి తర్వాత పరిణామాలు గురించి ఆమెతో చెప్పి ఏదైనా చేసుకో. తర్వాత ఒకరిని బాధపెట్టానని నన్ను నిందించకు. అంటే ఆమెను బాధపెడతావా అని అడగబోయి మళ్లీ మాట పెదవి దాటనివ్వలేదు భవానీ. సరేరా నువ్వొప్పుకున్నావ్ అదే చాలు అంటూ నవ్వుతూ అక్కడి నుండి బయటకు వచ్చింది. ఈ స్వీట్ తిను, స్వీట్ నోట్లో పెట్టింది మోహన. ఏంటి ఈరోజు ఉదయాన్నే స్వీట్? ఏమైనా స్పెషలా? ఆశ్చర్యంగా అడిగాడు శశి. ఏమీ లేదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈరోజు నన్ను చూడడానికి నువ్వొచ్చావ్, అంటే పెళ్లిచూపులకి, గుర్తుందా? డేట్ నియంత బాగా గుర్తులేదు. కానీ ఈరోజు మా శ్రీమతిగారి పుట్టినరోజని మాత్రం గుర్తుంది అంటూ చెయ్యందుకుని జేబునుండి తీసిన ఉంగరాన్ని పెట్టాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు మైడియర్ అంటూ నుదుట ముద్దిచ్చాడు. అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను చూడు శశి, నిన్ను చూసిన మొదటి క్షణం మాత్రం బాగానే గుర్తుందిగా అంది అయోమయంగా. అవును మరి, నీ మనసు, మెదడు నా జ్ఞాపకాలతో నింపేసుకుంటే నీకు నీలో చోటెక్కడుంది బంగారం అంటూ గుండెలమీద చోటిచ్చాడు. మరి నీకెందుకు గుర్తులేదు శశి, నన్ను మొదటిసారి చూసిన క్షణంగంది బుంగమూతి పెడుతూ. అదేమో, పెళ్లిచూపులకి వచ్చిన వాళ్లకి కాఫీ, టీలకు బదులు ఈరోజు నా పుట్టినరోజు, స్వీట్ తీసుకోండి అంటూ నా ముందు నిలబడిన ఓ అల్లరిపిల్ల తప్ప నాకింకేమీ గుర్తులేవు కాబట్టి. అది సరేకాని నీకేమనిపించింది మోహన, నన్ను మొదటిసారి చూసినప్పుడు? ఆ మాట వినగానే హహా అని పెద్దగా నవ్వింది. అబ్బా నీకు నేను బంగారం కానుక ఇస్తే నాకు ముత్యాలు వడ్డీగా ఇస్తున్నావా అన్నాడు ఆమె పెదవుల దగ్గర దోసిలి పడుతూ. చాల్లే కాని ఆపు అంది సిగ్గుపడుతూ. ఇంతకీ చెప్పలేదు నువ్వు, అది నువ్వు ఫీలవ్వకూడదు మరి. అంతగా ఏమనుకున్నావ్? అన్నాడు వెనుకనుంచి హత్తుకుని మెడలో ముఖం దాచుకుని. అదీ నేను, మా చెల్లి అంతకుముందు రోజు గొడవపడ్డప్పుడు,
నన్ను తిట్టావ్ కదా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరో గుట్టంగాడు వస్తాడు చూడు అంది. నిన్ను చూడగానే ఆ మాట గుర్తొచ్చి నవ్వొచ్చింది అంది తెరలుగా మళ్లీ నవ్వుతూ. అంతే మోహనని వదలి ఆమెని తన వైపు తిప్పుకుని, అంటే ఆ గుట్టంగాడిని నేనా, నిన్ను అంటూ చెవి మెలిపెట్టాడు. మోహన అతడి చేయి విడిపించుకుని పరుగులు పెట్టింది. ఆగు మోహనా, ఆగు అంటూ వెంటపడ్డాడు. ఆమె నవ్వుతూ పరుగులు పెడుతూనే ఉంది. ఆగు మోహనా, ఒక్కసారి దొరుకు, నీ పని చెప్తాను అంటూ తను పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఇంతలో వెనుక నుండి డాడీ డాడీ అని పిలుపు. తిరిగి చూశాడు ప్రమద. నానమ్మ లేవమంటోంది. చుట్టూ చూసుకున్నాడు. తన గదిలో మంచంపై తనున్నాడు ఒంటరిగా, కానీ తన మనసు కాదు. తన మనసు మోహన ఆలోచనలు, జ్ఞాపకాలతో ఎప్పుడూ జంటగానే ఉంటుంది. వాస్తవానికి, గతానికి అతడికి తేడా తెలియడం లేదు. నిరంతరం మోహనా జ్ఞాపకాలే, ఆమె పిలుపులు, నవ్వులే ఇల్లంతా. ఎడతెగని ఆలోచనలను తరమడానికి తలవిదిలించి లేచి బయటకు వచ్చాడు. అప్పటికే ఇల్లంతా ప్రత్యేకమైన శోభతో వెలిగిపోతుంది. గుమ్మాలకు తోరణాలు, హల్లో టేబుల్ నిండా పండ్లు, పువ్వులు, శుభకార్యాలకు కావలసిన అన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ. శశికి గతరాత్రి తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. శశి, రేపే పెళ్ళి, ఇలా పెళ్లికూతురును కూడా చూడకుండా పెళ్లికి ఒప్పుకున్నావు నువ్వు. నీ గురించి నాకు తెలుసు. చూస్తూ చూస్తూ ఒకరి బాధకి నువ్వు కారణం కాలేవు అనే నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. జీవితంలో ఇది ఒక కొత్త మలుపు అనుకో. మోహనా కూడా మీ ఇద్దరి ఆనందాన్ని చూసి సంతోషపడుతుంది తప్ప బాధపడదు. ఈ పెళ్లి ప్రమదకు, నీకు, మీరు కోల్పోయిన సంతోషాన్ని అందివ్వడానికే, అర్థం చేసుకో బాబు అంది. తల్లిని బ్రతిమలాడడం అనవసరం అని తెలుసు, అలాగని పెళ్లి చేసుకోలేడు. మరేం చేయాలి? మనసంతా ఆలోచనల సుడిగుండంలో పడి ఒకానొక క్షణంలో మరణాన్ని ఆహ్వానించి మోహన చెంత చేరాలనుకున్నాడు. ఎందుకో మనసు మాత్రం ప్రమద బంగారు భవిష్యత్తుని గుర్తుచేసింది. తనకోసం ప్రమదను అనాథను చేయడం పిచ్చిపనేమోనని చిన్న స్పృహ మనిషిని చేసింది. మోహనా కోరిక కూడా అది కాదుగా, ప్రమదకు తోడుగా ఉండాలి, అందమైన జీవితాన్ని అందివ్వాలనేదిగా. అయినా అలాగని, ఇప్పుడు పెళ్లి జరగకపోతే భవానీ ప్రమదను దూరం చేసేస్తుంది. ఈ పెళ్లి జరగని, కాని తనకంటూ కొన్ని హద్దులు గీసేస్తే తన మదిని చేరలేదు. అయినా తన మదిలో చోటెక్కడుందని అణువణువునా మోహనా తిష్టవేసుకు కూర్చుంటేనూ అనుకున్నాడు. అలా అనుకున్నాడు, కాని మనసులో రేగుతున్న ఆందోళనను రూపుమాపడానికి ఎదురుగా ఉన్న బాటిల్ ఖాళీ అయింది. అప్పుడు పడుకున్నవాడు ప్రమద పిలుపులకు లేచాడు. శశి, అలా ఉన్నావేంటి ఇంకా? త్వరగా స్నానం చేసిరా. ఏవండీ, మీరెళ్ళి ఆ పట్టుబట్టలు కట్టించి తీసుకురండి, టైం అయిపోతుంది. అమ్మా, మీరు ఈ సామానంతా కారులో సర్దేయండి అంటూ హడావుడి చేస్తున్న తల్లిని నిస్సహాయంగా చూశాడు. ఇంకా వెళ్లకుండా నిల్చున్న కొడుకుతో ఏమైందిరా, ఏంటా ఆలోచనలు? కదులు త్వరగా అంది అతడినే చూస్తూ భవానీ. పదరా శశి, ఏం చూస్తున్నావ్? నడు, అమ్మ చెప్తుందిగా. పద అంటూ గబగబా చేయిపట్టి గదిలోకి తీసుకువచ్చేశాడు అతడి తండ్రి శివరాం. నాన్నా, ప్లీజ్ మీరైనా చెప్పండి అమ్మకి. ఏం చెప్పను శశి, ఆటలుగా ఉందా నీకు పెళ్ళంటే? మొన్న ఒప్పుకుని ఇప్పుడు కాదంటున్నావు. అక్కడ ఆడపిల్ల తరపువారు గుడిలో ఎదురుచూస్తున్నారు. త్వరగా తెములు అంటూ మరోమాటకు ఆస్కారం ఇవ్వకుండా బట్టలు అందించాడు. అర్థం చేసుకుంటాడనుకున్న తండ్రి ఇలా అన్న మాటలకు ఏమీ చెయ్యలేని స్థితిలో విసురుగా బట్టలు లాక్కుని బాత్రూంలో దూరాడు. తల్లి అదిలింపులకి తయారైనా అతడి ముఖంలో తాండవిస్తున్న దుఃఖానికి తాను కరిగిపోకూడదని తనని తాను సంభాళించుకుంటోంది భవానీ. సమయం అయిపోతుందంటూ బయలుదేరతీసింది. అందరూ కారులో గుడిని చేరిన సమయానికి ఎదురుగా వచ్చారు కొంతమంది బంధువులు. మోహనా తల్లిదండ్రులూనూ అందరూ కలిసి బాజాబజంత్రీల వాయిద్యాలతో గుడిలోకి వెళ్లారు. ఏదైనా జరిగి పెళ్లాగిపోతే బాగుండని మనసులోనే వేల నమస్కారాలు పెడుతున్నాడు శశి. అతి కొద్దిమంది అతడి బంధువులు కనిపిస్తున్నారు గుడిలో. పట్టుబట్టల్లో చాలా రోజుల తర్వాత అందంగా ముస్తాబైన కూతురుని చూసుకుని మురిసిపోయాడు క్షణంసేపు. అంతలోనే మోహనా గుర్తొచ్చింది. ఇలాగే 11 ఏళ్ల క్రితం మోహనతో తన పెళ్లయింది. ఆ రోజు ఇద్దరిలోనూ ఎన్ని ఆశలు, ఆత్రాలు, మనసు చాటున దాచుకున్న కోరికలకు కళ్ళాలు వదిలి మోహనాని తన లోకం చేసుకున్న క్షణాలు. పచ్చని పందిరిలో సిగ్గు తెరలు దాటి అందరిలోనూ తనని చూడాలని ఉబలాటపడే మోహనా మోము ఎంత అందం! తను చూడగానే సరదాగా కన్నుకొడితే కెంపులు పూసిన ఆమె చెక్కిళ్ళు, ఉంగరాలాటలో గిచ్చితే కోపంతో ఎర్రబడిన ఎర్రకలువలు ఆ కళ్ళు, సన్నికల్లు వేళ కసిగా కాలు తొక్కి ఆమె విజయదరహాసం చేసిన సమయం, అరుంధతి వేళ క్షణమైనా తనని తాకి నా మనసులో కదిలిన ప్రకంపనలు ఎన్నని. ఆ క్షణం మేమిద్దరం అనుకున్నాం కదా, ఇక జీవితాంతం మేమిద్దరం ఒకటని. ఇంతలోనే ఇంత దూరం ఎలా వచ్చిందో
అతడి మనసులోని బాధ చెక్కిళ్లపై చేసిన తడిని ప్రమద చిట్టిచేతులతో తుడుస్తుంటే ఈలోకంలోకి వచ్చాడు. అంతలోనే వారిమధ్యకి రాబోతున్న వ్యక్తిని తలుచుకుని అర్థంలేని ఆలోచనల వలలో చిక్కుకోబోయాడు మళ్ళీ. అంతలో భవానీ వచ్చింది. అక్కడికి కొంతమంది ఆడవారితో బాసికం కట్టి మండపానికి తీసుకువచ్చారు. పెళ్లికూతురు ఎవరనే ధ్యాసే లేదతడికి. కేవలం అందరూ చెబుతున్నది యాంత్రికంగా చేస్తున్నాడు అంతే. పీటలమీద పూజ ప్రారంభించారు పంతులుగారు. అమ్మాయిని తీసుకురమ్మనగానే కొంతమంది ఆడవారు వెళ్లారు. అప్పటివరకు పంతులుగారు చెప్పినట్టు గణపతి మీద అక్షింతలు వేస్తున్న శశికి ఆడవాళ్లు తీసుకొస్తున్న పెళ్లికూతురు కాళ్లగజ్జెల శబ్దం వినిపించింది. మనసు మళ్లీ జ్ఞాపకాల ఊబిలో కూరుకుపోయింది. మోహన పొద్దున్న లేచి ఇల్లంతా నడుస్తుంటే ఆ గజ్జెల శబ్దం అతడికి సంగీత ధ్వనిలా వినిపించేది. అలా ఉండాలంటే నిండు గజ్జెలు ఉన్న పట్టీలు తనే కొన్నాడు. ఒక్కోసారి ఆ శబ్దానికి చిరాకేస్తుంది శశి, భయం కూడా వేస్తుంది. నా పట్టీల శబ్దానికి దెయ్యం అనుకుని నేనే భయపడుతున్నా అనేది గట్టిగా నవ్వుతూ. నువ్వు దెయ్యానివేగా, అందుకే అవి తీయొద్దు అనేవాడు తనూ నవ్వుతూ. బాబూ, ఈ కుంకుమ, పూలు తీసుకుని పూజ చేయండి. పంతులుగారి పిలుపుకు ఈ లోకంలోకి వచ్చాడు. అప్పటివరకు అతడి పక్కనే కూర్చున్న ప్రమద పిన్ని అంది గట్టిగా. అప్పుడు చూశాడు తన పక్కనున్న అమ్మాయిని. ఆ అమ్మాయి మోహనా చెల్లెలు రాగిని. క్షణంసేపు అయోమయంలో ఉండి పిచ్చివాడిలా చూశాడు అందరినీ. అతనితో సంబంధం లేదన్నట్టు పంతులుగారు తన పని తాను చేయించుకుపోతున్నారు. రాగినీనా తను పెళ్లి చేసుకోబోయేది? అదీ మోహనా తమ పెళ్లిలో కట్టుకున్న చీరలో తన పక్కన ఉందా? అసలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ముందే పెళ్లికూతురు ఎవరనే విషయాన్ని ఎందుకు తెలుసుకోలేదా అని తనని తానే తిట్టుకున్నాడు. పక్కన ఉన్న రాగిని మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. హత్తుకుపోతున్న ప్రమదను లాలిస్తూ పంతులుగారు చెప్తున్నట్టు కూడా చేస్తుంది. ఇప్పటివరకు కేవలం పెళ్లి మాత్రమే కష్టంగా తోచింది. ఇప్పుడు ఆ పెళ్లి మోహనా చెల్లితోననే ఆలోచన మరీ ఇబ్బందిగా అనిపించింది. అతడు ఆలోచనల్లో ఉండగానే పెళ్లితంతు ముగిసింది. అందరూ కార్లలో శశి ఇంటికి బయలుదేరారు. శశి గదిలోకి శశి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు. బంధువులంతా భోజనాలు చేసి బయలుదేరారు. సాయంత్రం అయింది. శశి గది నుండి బయటకు రాలేదు. రాగిని తల్లిదండ్రుల మనసు ఎందుకో అసలు నిలకడగా ఉండటం లేదు. అసలే ఇష్టంలేని పెళ్లి. అదీ పీటలపై ఉన్న రాగిణిని చూశాక శశి ముఖంలో రంగులు మారడం గమనిస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి బయటకు రాని అతడి ప్రవర్తనకు పెద్ద కూతురు ఎలాగూ పోయింది. ఉన్న కూతురు జీవితం కూడా అయోమయంలో పడేశామా అని భయపడ్డారు. భవానీ శశికి రాగిణితో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడే వద్దని చెబుదామనుకున్నారు. కొంత సమయం తీసుకుందామంటే రాగిణి వినలేదు. తనకిష్టమేనని భవానిని పెళ్లికి ఏర్పాట్లు చేయమని చెప్పడంతో విషయము చేయిదాటిపోయింది. ఇప్పుడు ఇలా అనుకుంటూ ఉంటే వారి ఉద్వేగాలను అర్థం చేసుకున్నట్టు భవానీ రాగిణి తల్లి చేయిని నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా నొక్కి, రాగిణి, ఇక నీకు మాత్రమే కాదొదినా, నాకు కూడా కూతురే అంది ధైర్యం చెబుతున్నట్టు. నాకు తెలుసు వదినా, మోహనాని నాకంటే నువ్వే ప్రేమగా చూసుకున్నావ్. కాని అత్తమామలు కంటే భర్త ప్రేమేగా ఈ ఆడపిల్లకైనా అమితంగా కావలసింది అంది ఒకంత దిగులుగా. నువ్వేం దిగులుపడకమ్మా, త్వరలోనే బావతో నేను సంతోషంగా ఉండడం చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. అప్పటివరకు కొంచెం ఓపిక పట్టు అంటున్న కూతురు ధైర్యానికి మెచ్చుకోవాలో, అలాగ జరుగుతుందో లేదో తెలీక బాధపడాలో అర్థం కాలేదు వాళ్లకి. రాత్రయింది. భవాని బలవంత పెడితే భోజనం చేశాడు. అది తన గదిలోనే. ఒకరకమైన భావం అతడిని అతలాకుతలం చేస్తుంది. రాగినితో కొన్నాళ్ల క్రితం వరకు ఎంతో సరదాగా మాట్లాడేవాడు. బావ హోదాలో ఆమె అక్కతో కలిసి ఆమె భవిష్యత్ కోసం నిర్ణయాలు తీసుకున్నాడు. కాని ఇప్పుడు తనకు భర్తనా? పిచ్చిపట్టేటట్టుంది అతడికి ఆ ఆలోచనతో. ఇంతలో కిచెన్లో ఉన్న భవానీ దగ్గరకు వచ్చింది రాగిణి. ఏంటత్తయ్య రమ్మన్నావంట అంది ఆ గదిలోకి వచ్చి. తల్లి కట్టిన చీరలో ఒద్దికగా ఉన్న రాగిణిని చూస్తూ మనసులోనే మురిసిపోయింది. ఇదుగో ఈ గ్లాస్ తీసుకుని వెళ్ళి శశి రూంలో పడుకో అంది పాలగ్లాస్ అందిస్తూ. వద్దత్తయ్యా, నేను వెళ్ళను అంది రాగిణి ఆ గ్లాస్ పక్కన పెట్టేస్తూ. ఏమైందమ్మా, ఎందుకు వద్దంటున్నావు? ఇష్టపడే పెళ్లి చేసుకున్నావుగా అంది కాస్త భయంగా. అత్తమ్మా, ఇప్పుడు బావ నన్ను భార్యగా ఒప్పుకునే అవకాశం లేదు. అంత అర్జెంటుగా బావకి పెళ్ళాన్ని అయిపోయి ఓ పిల్లనో పిల్లాడినో నీ చేతిలో పెట్టాలా, లేక బావ మామూలు మనిషై అందరిలా ఆనందంగా ఉండాలా అంది. ఆవిడ చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుని ఆవిడ ఆలోచనలో పడింది. అందుకే నాకు కొంచెం సమయం ఇవ్వు అత్తమ్మా. ఇప్పుడు మాత్రం నేను ఈ గ్లాస్ తీసుకుని వెళ్ళి పాలు తాగేసి ప్రమదతో పడుకోబోతున్నా. అసలే తెల్లవారుజామున లేపేసింది అమ్మ అంది మారాం చేస్తున్నట్టు.
భవానీ నవ్వుతూ సరే పోయి పడుకో అంది. తర్వాత 2 రోజులు ఉన్నారు భవానీ దంపతులును, రాగిణి అమ్మానాన్న. పెళ్లైన తరువాత నుండి అసలు గది నుండి బయటకు రావడమే మానేశాడు శశి. భవానీ నచ్చచెప్పాలని చూస్తే కోపగించుకున్నాడు. టైంకి అన్ని గదిలోకి ఇచ్చేది భవానీ. ఇవన్నీ తెలిసి రాగిణి అందరినీ వెళ్ళిపొమ్మంది. భవానీ కూడా సరేననడంతో శశికి చెప్పకుండానే అందరూ బయలుదేరిపోయారు. భవానీ వాళ్లు వెళ్ళిపోయిన రోజు మధ్యాహ్నం భోజన సమయంలో వంట పూర్తిచేసి ఎదురుచూస్తుంది రాగిణి. లోపల ఆకలి వేస్తున్నా బయటకు రావడానికి ఇబ్బందిపడి చాలాసేపటి నుండి అటూ ఇటూ తిరుగుతున్న శశి ఇక ఆకలికి ఆగలేక అమ్మా అమ్మా అంటూ బయటకు వచ్చాడు. ఇల్లంతా వెతుక్కుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న రాగిణిని, ప్రమదను చూడనట్టే తిరుగుతున్నాడు. నానమ్మ వెళ్ళిపోయింది కదా డాడీ అంది ప్రమద. నాతో చెప్పకుండా ఎలా వెళ్ళింది? సరేలే నేను బయటకు వెళ్తున్నా అన్నాడు ప్రమదతో. వెళ్ళిపోతున్న అతడిని చూస్తూ ప్రమదతో అదేంటి ప్రమద, మీ డాడీ నీతో కలిసి ఎప్పుడూ భోజనం చెయ్యరా అంది గట్టిగా అతడికి వినిపించేలా. చేసేవారు. ఇప్పుడు చెయ్యట్లేదు అంది ప్రమద బిక్కముఖం వేసి. ఆ మాటకి టక్కున ఆగిపోయాడు శశి. బయటకు వెళ్లేవాడు కాస్తా. అయ్యో చాలా బాడ్ కదా అంది జాలి పడుతున్నట్టు. ప్రమద ముఖం క్షణంలో విచారంగా మారిపోయింది. కళ్ళు నీటితో నిండిపోతున్న వేళ వెనుకకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు శశి. ఇద్దరికీ వడ్డించింది రాగిణి. తరువాత తనకి అవకాశం ఇవ్వకుండా ప్రమదతో మాట్లాడుతూ తనకి తానే వడ్డించుకుంటూ భోజనం చేశాడు శశి. చూసావా నేను తనతోనే తిన్నానన్నట్టు లేచి ప్రమదను తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. తన ప్రయత్నం ఫలించినందుకు నవ్వుకుని భోజనం చేసింది రాగిణి. శశి రాగిణిని దూరంగా పెట్టాలన్నట్టు చేయడం, దానికి రాగిణి ప్రమదను అడ్డుపెట్టుకుని వీలుకాకుండా చేయడం టామ్లెండ్ జెర్రీ ఆటలా ఉంది వాళ్ల మధ్య. దానితో కోపం వచ్చి డాబాపై కూర్చున్నాడు. అతని ముందున్న బాటిల్ అతని అసహనాన్ని చల్లార్చేందుకు శతవిధాల ప్రయత్నించి వీలుకాక మత్తులోకి తోస్తుంది. అప్పుడే రాగిణి కూడా డాబామీదకి వచ్చింది. తను వచ్చినట్టు గమనించినా చూపు తనవైపు తిప్పకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. రాగిణి నెమ్మదిగా అక్క వీటి గురించే కదా బావ చెప్పేది, జాజులు, పైన నిండు చందమామతో వెలిగిపోతున్న ఆకాశం, డాబాపై వేసిన పట్టిమంచంపై పడుకుని ఆ వాసనని ఆస్వాదిస్తూ చందమామతో కబుర్లు చెబుతుంటే స్వర్గమైనా దిగదుడుపే దీనిముందు అనేది. ఈ ప్లేస్ మీ ఇద్దరి ఫేవరెట్ కదా బావ అంది చుట్టూ చూస్తూ. ఆమెని తనవరకు రానివ్వకూడదని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతుంటే వెల్లువెత్తిన కోపం ఒక్కసారి బయటకు తన్నుకొచ్చి ఆపుతావా అన్నాడు గట్టిగా. అదికాదు బావా, సరదాగా వచ్చాను అంది మాటలు వెతుక్కుంటూ. ప్లీజ్ పో ఇక్కడ నుండి, గట్టిగా అరిచినా అతని గొంతులో నుండి విజ్ఞప్తి లానే వచ్చింది. వెళ్ళిపోతాను బావా, కానీ నాకో విషయము అర్థం కాలేదు. నాకు తెలిసినంతవరకు అక్కకి మందు, సిగరెట్ వ్యసనపరులంటే అసహ్యం. నువ్వు పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లవని గర్వంగా చెప్పేది. కాని నువ్వు చూస్తే అంటూ బాటిల్ వైపు చూసింది. అతడు వాటివైపు చూస్తూ తలదించుకున్నాడు. అంటే అక్క ఇష్టాయిష్టాలకు ఉన్న విలువ తనతోపాటే చచ్చిపోయిందన్నమాట. ఇది కదా ప్రేమంటే అనుకుంటూ మెట్లుదిగి వెళ్ళిపోయింది. ఆ క్షణం బొమ్మలా నిలబడిన శశి తర్వాత చాలాసేపు ఏడ్చాడు. చంద్రునితో మాట్లాడుతూ మోహనతో మాట్లాడినట్టే భావించాడు. ఎదురుగా ఉన్న బాటిల్ నేలకేసి కొట్టి దానినే చూస్తూ అలాగే మంచంపై నిద్రపోయాడు. మరుసటి రోజు రాగిణి కావాలనే శశి ఎదుటపడలేదు. మోహన ఇష్టాలకు తన మనసులో విలువ తగ్గలేదని చెబుదామనుకున్నాడు రాగిణితో. మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏంటో తనకే అర్థంకాక ఊరుకున్నాడు. సాయంత్రనైనా అతడు మందు ముట్టకపోవడం గమనిస్తూనే ఉంది రాగిణి, అయినా మాట్లాడలేదు. అతడికి మనసు అటు లాగుతుంటే ప్రమద వచ్చింది డాడీ ఆడుకుందామా అంటూ. అంటే రాగిణి పంపింది మనసు మళ్ళకూడదని. చాలాసేపు ప్రమద తండ్రిని వదలకుండా ఆటలాడింది. రాగిణిని రమ్మంటే పని ఉందని తను తప్పించుకుంది. అతడు మనసులో మళ్లీ మోహన ఆలోచనలు రాకూడదని. ప్రమదతో భోజనం చేసి తనతోనే పడుకున్నాడు అలసిపోయి. తండ్రి పక్కనున్నాడన్న ధైర్యంతో నిశ్చింతగా ఆదమరచి పడుకున్న ప్రమదను చూసి దుప్పటి కప్పి బయటకు వచ్చింది రాగిణి. ఉదయాన్నే లేపుతున్న ప్రమద పిలుపులకి కళ్ళు నులుముకుంటూ లేచాడు శశి. స్కూల్ డ్రెస్లో తయారై ఉన్న ప్రమదను చూస్తూ, హై, ప్రమదా తల్లి స్కూల్కు వెళ్తుందా అన్నాడు నవ్వుతూ. అవును. నువ్వు త్వరగా రెడీ అయితే వెళదామంది. అదేంటి నీకు బస్సుంది కదమ్మా. ఎక్కడ ఉంది బస్? నేను స్కూలుకు వెళ్ళక చాలా రోజులైంది. పనమ్మాయి వస్తే వెళ్లడం, లేదంటే లేదు. అందుకే ఎప్పుడుస్తానో తెలీక ఆ బస్సువాడు ఆగడమే మానేశాడు అంది బుంగమూతి పెడుతూ. అందుకే పిన్ని వచ్చి మాట్లాడుతుందట ప్రిన్సిపాల్తో. అందుకే నువ్వొచ్చి దింపు అంది. పిన్నా, సరే మీరు వెళ్ళండి. నేను రాను అన్నాడు. బస్ లేదు. పిన్ని స్కూటీ హాస్టల్లో ఉందట.
ఆటోలు కోసం చూస్తే స్కూల్ బెల్ కుట్టేస్తారు అంది నడుము మీద చేతులు వేసుకుంటూ. నేనింకా ఫ్రెష్ అవ్వాలి అన్నాడు. అలా అంటే లేట్ అని వెళ్ళిపోతుందని. ఏం అక్కరలేదు. బ్రష్ చేసుకునిరా. డ్రైవర్ స్నానం చేయకున్నా పర్వాలేదు అంది నవ్వుతూ. పిల్లరాక్షసి ఎంతమాటన్నావే అంటూ ప్రమద వెంట పడ్డాడు. ప్రమద బయటకు వెళ్లి తలుపేసి, త్వరగా రెడీ అయి రా డాడీ టైన్ అయిపోతుంది అంది. శశి ఇక తప్పదన్నట్టు రెడీ అయి వచ్చేసరికి ప్రమద, రాగిని రెడీ అయి బయట ఎదురుచూస్తున్నారు. కార్ తీసేసరికి ప్రమద వెనుక ఎక్కి కూర్చుని పిన్ని ఈ సీట్ మొత్తం నాదే అంది సీట్లో పడుకుంటూ. ఇక తప్పదన్నట్టు ఫ్రంట్ సీట్లో కూర్చుంది రాగిని. ఆమె అక్కడ కూర్చోవడం నచ్చక ఇబ్బందిగా కదిలాడు. రాగిని చిన్నగా నవ్వుకుంది. స్కూల్లో వాళ్లని దింపి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కాని ఆ అవకాశం లేకుండా లోపలికి రమ్మని పట్టుబట్టింది ప్రమద. ప్రిన్సిపాల్తో ప్రమద గురించి మాట్లాడుతుంటే ఆమె ఎవరని అడిగారు. ప్రమదకు తల్లిగా పరిచయం చేసుకుంది రాగిని. మోహనను ఇంతకుముందు 1-2 సార్లు చూసిన ప్రిన్సిపాల్ అయోమయంగా చూసింది. మోహన మరణం వలన ప్రమద స్కూల్కి రాలేకపోయిన పరిస్థితిని వివరించి, ఇకపై తను స్కూలుకు వస్తుందని, మధ్యలో మిస్సైన సిలబస్ తను దగ్గరుండి చదివిస్తానని చెప్పడంతో ప్రిన్సిపాల్ కూడా అర్థం చేసుకుని ప్రమద మళ్ళీ స్కూలుకు రావడానికి అనుమతి ఇచ్చారు. ప్రిన్సిపాల్ శశిని ఉద్దేశించి పెళ్లి అనే మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇబ్బందిగా నవ్వి బయటకు వచ్చాడు. ఇంటికి వెళ్లేదారిలో ఐస్క్రీం పార్లర్ దగ్గర ఆపమని గోల చేసింది ప్రమద. చాలా రోజుల తర్వాత ప్రమద చాలా ఉత్సాహంగా ఉండడం చూసి శశి కూడా ఆనందంగా ఉన్నాడు. మోహన బ్రతికి ఉన్నప్పుడు కూడా రాగిని వీళ్లతో బయటకు వచ్చేది. అప్పుడు ప్రమదతో పాటే రాగిని కూడా చిన్నపిల్లలా అల్లరి చేసేది. మోహన దగ్గర గారాలు పోయేది. అదే రాగిని ఇప్పుడు మోహనలా ప్రమద బాగోగులు చూస్తుంది. అమ్మలా ప్రమద అల్లరి శృతిమించితే అదిలిస్తుంది. తిరిగి ఇంటికి వస్తూనే శశి రూంలోకి వెళ్లబోయాడు. రాగిని బావా ఉదయం కూడా టిఫిన్ చేయలేదు. చేసి వెళ్ళండి అంది. ఆమె చెప్తే నిరాకరించాలనుకుని అడ్డదిడ్డంగా తల ఊపుతూ దానికి విరుద్ధంగా నడుచుకుంటూ టేబుల్ దగ్గరకు వెళ్లాడు. రాగినికి నవ్వొచ్చింది అతడి స్థితికి. టిఫిన్ చేశాక థాంక్సన్నాడు వినబడకుండా. ప్లేట్లు తీసుకువెళ్లేది కాస్తా ఆగింది రాగిని. ఏంటి బావా వినిపించలే అంది ఆశ్చర్యంగా. థాంక్స్ రాగిని అన్నాడు కొంచెం పెదవులు విడివిడనట్టు నవ్వుతూ. దేనికి టిఫిన్ పెట్టినందుకా థాంక్సంది అల్లరిగా. కాదు నేను మర్చిపోయిన బాధ్యతను నువ్వు నెరవేర్చినందుకు అన్నాడు ప్రమదను చూస్తూ. ఓ అందుకా దానికి అయితే నాకు థాంక్స్ వద్దు అంది. మరేం కావాలి అన్నాడు. ఆ మాట అన్నాడే కాని రాగిని ఏమడుగుతుందోనని భయపడ్డాడు. అంటే నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది సాగదీస్తూ. హా వెళ్ళాలి అన్నాడు తను ఆలోచిస్తూ. అదే బావ రేపు మీరు ఆఫీస్కి వెళ్లేప్పుడు నన్ను కాలేజ్లో దింపుతారా అని అంతే. నా స్కూటీ హాస్టల్లో ఉండిపోయింది. వచ్చేప్పుడు తెచ్చుకుంటా రేపు ఒక్కరోజు దింపండి ప్లీజ్ అంది రిక్వెస్టింగ్గా. సరే తప్పకుండా అన్నాడు. రాగినికి ఇచ్చిన మాటతో ఎక్కడ చిక్కుల్లో పడతానోనని భయపడ్డవాడు రిలాక్స్ అవుతూ. ఇక నేను వెళ్తా అంటూ లోపలికి వెళ్తున్న శశిని చూసి, అతడిని ఆఫీస్కి వెళ్లాలనే ఆలోచన వచ్చేలా చేసినందుకు తనని తనే అభినందించుకుంది. శశి అప్పుడే నన్ను మర్చిపోయావు కదా అంది మోహన శశి తలని నిమురుతూ. ఆమె ఒడిలో తల పెట్టుకుని మరోచేతిని అతని చెంపకు ఆనించుకున్న శశిని. అది జరగదు మోహనా, నువ్వే నా శ్వాసవి. నిన్ను మరిచిన క్షణం మరణం ఒడిలో నేను సేదతీరినట్టే అన్నాడు ఆమె చేతిని ముద్దాడుతూ. లేదు నువ్వు నన్ను మరిచిపోతున్నావ్ అంది కోపంగా లేచి వెళ్ళిపోతూ. లేదు మోహనా అలా జరగదు. నువ్వే నా ప్రాణం. నిన్ను మరిచిపోలేను అంటూ అరుస్తూనే ఉన్నాడు ఆమె ఒడి నుండి జారిపడిపోతూ. దబ్బుమని కిందపడ్డాక మెలకువ వచ్చింది శశికి. ఎక్కడ మోహనని మరిచిపోయే పరిస్థితి వస్తుందోననే అతని లోలోపలి భయం కలవరపెట్టింది అతడిని. కొంచెం సేపటి వరకు వాస్తవంలోకి రాలేకపోయాడు. ఇచ్చిన మాట ప్రకారం రాగిని నీ కాలేజ్లో దింపడానికి రెడీ అయ్యాడు. శశి లేచి టిఫిన్ తిని రెడీ అయ్యేసరికి ప్రమద రెడీ అయి బస్లో స్కూలుకు వెళ్ళిపోయింది. బావా ప్లీజ్ కొంచెం సేపట్లో రెడీ అయి వస్తా అంటూ లోపలికి వెళ్ళి జీన్స్ టీషర్ట్లో బయటకు వచ్చింది. చేతుల నిండా గాజులు, మెడలో లావుపాటి పసుపుతాడు, జీన్స్, టీషర్ట్లో విచిత్రంగా కనిపించి నవ్వొచ్చింది శశికి. వెళదామా అంది రాగిని. పద వెళ్దాం అన్నాడు నవ్వు అదుపు చేసుకుని. రాగిని కాలేజ్ అతడి ఆఫీస్కి వెళ్లే దారిలోనే. మోహన ఉన్నప్పుడు రాగిని హాస్టల్లో ఉండి చదువుకునేది. తను పీహెచ్డీ చెయ్యాలి. ఏదో సాధించాలనే తపన తనది. మోహన దగ్గర ఉంటే గారాబంతో చదవలేనని దగ్గరలో ఉన్నా హాస్టల్లో ఉంటాననేది. సెలవులు వస్తే ప్రమదతో కలిసి ఇల్లు కిస్కింద చేసేవారు. అన్నీ చూస్తూ నవ్వుతూ వారి అల్లరిని ఆస్వాదించేది మోహన. అప్పుడు ఇలాగే కార్లో తీసుకొచ్చి కాలేజ్లో దింపేవాడు శశి. కాని అప్పుడు మరదలిగా ఆటపట్టించేది.
ఇప్పుడు ఏదో గోడ నిశ్శబ్దంగా మారి వారిద్దరి మధ్య మాటలను అడ్డుకుంటుంది. ఇంకొంచెం సేపట్లో కాలేజ్ వస్తుందనగా పార్క్ దగ్గర కార్ ఆపమంది రాగిణి. ఆశ్చర్యంగా చూశాడు శశి ఎందుకన్నట్టు. ప్లీజ్ దిగండి బావా, మీతో మాట్లాడాలి అంది తను దిగుతూ. శశి దిగి తిరిగొచ్చాడు ఆమె దగ్గరకు. రాగిణి కార్ బానెట్కి ఆనుకుని నిలబడింది. అతడు ఎదురుగా వచ్చి నిలబడగానే బావా మీకు మన పెళ్లి ఇష్టమేనా అంది సూటిగా ఆమె వైపు చూశాడు అతడు. ఆ చూపులో కోపం, చిన్నపాటి నిస్సహాయత. నాకు తెలుసు బావ నీకు ఇష్టం లేదని, కానీ నేను ఇష్టపడే ఈ పెళ్లి చేసుకున్నా అంటే మీ దృష్టిలో నా స్థానం ఏంటి? అది నేను ఆలోచించని విషయము రాగిణి. మా అమ్మ బలవంతంతో పీటల వరకు వచ్చింది. అక్కడ నిన్ను చూసిన క్షణం నీపై అంతులేనంత అసహ్యం. అసలెలా చేసుకుంటావ్? నిన్నటి వరకు నీ అక్కకి భర్తని, ఇంతలో నీ భర్తగా ఎలా స్వీకరిస్తావన్నాడు ముఖం చిట్లిస్తూ. మరి నన్నెందుకు అడగలేదు బావా ఈ ప్రశ్న అంది అతడి ముఖంలోకి చూస్తూ. అడగవలసిన అవసరం ఏముంది? నాకు తెలిసి నువ్వు ఒప్పుకోవడానికి కారణం నా డబ్బు కావచ్చు లేదా నీ తల్లిదండ్రుల నిస్సహాయత కావచ్చు అన్నాడు. ఆ మాటకి రాగిణి మనసు చివుక్కుమంది. కాని అదుపు చేసుకుంటూ అంటే మా అక్క కూడా అలాగే చేసుకుందా మిమ్మల్ని అంది నెమ్మదిగా. అతడి ముఖం కోపంతో జేవురించింది. రాగిణి అన్నాడు చేయెత్తుతూ. ఎక్కడూ సంస్కారం అడ్డుకుంది కొట్టకుండా. అక్కని అంటే కోపమొచ్చింది మీకు. ఆ మోహనకి చెల్లెలిని నేను. మా అక్క తీర్చిదిద్దిన వ్యక్తిత్వం నాది. డబ్బుకి లొంగిపోవడం, లేదా నిస్సహాయతకి తలవంచం. నిజాన్ని నిజంగా స్వీకరిస్తామంది దృఢంగా. అవును మోహనా కూడా అంతే. తన మరణం తథ్యం అన్నప్పుడు కూడా ఆ పరిస్థితిని అలాగే స్వీకరించింది. అంతలోనే జ్ఞాపకాలు. నేను కొన్ని రోజులుగా మీతో చెప్పాలనుకుంటున్న మాట ఇది. మీరు అక్క జ్ఞాపకాలతో బతుకుతున్నాను అనుకుంటూ ఆ జ్ఞాపకాలతో కృంగిపోతున్నారు. ప్రమద భవిష్యత్ సంగతే మర్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏ తల్లిదండ్రులైనా మీకు పెళ్లి చెయ్యాలని చూస్తారు. అప్పుడు మీరు చెప్పిన కారణాలు అంటే డబ్బు, లేదా వాళ్ల నిస్సహాయత వలన ఎవరైనా మీ జీవితంలో ప్రవేశిస్తే బహుశా భార్యగా మీకు దగ్గర కాగలరు. కానీ ప్రమదకు తల్లికాలేరు. పోయిన అక్కతో పాటు ఉన్న మీరు కూడా ప్రమదకు దూరం కావచ్చు. అందుకే భార్యగా మీ పక్కన కూర్చున్నా. నన్ను అమ్మ తర్వాత అంతే జాగ్రత్తగా చూసుకునే అక్క కూతురికి అమ్మనయ్యాను. నాకు తెలుసు అక్క కూడా మీరు బాధపడుతుంటే చూడలేదు. అక్క మన చుట్టే ఉంది. మన ఆనందంలో, మనందరి నవ్వులో, మనమే లేకపోతే అక్క జ్ఞాపకాలు కూడా మాయమవుతాయి బావా. ఆ జ్ఞాపకాలను వదిలేసి తాగుడుతో మీరు అక్కని దూరం చేసుకోకూదనే నా ప్రయత్నం. అక్క స్థానంలో నన్ను నేను భర్తీ చేసుకోవాలనుకోలేదు. అక్క జ్ఞాపకాలను మీ నుండి దూరం చెయ్యాలనే ఆలోచన కూడా లేదు. కేవలం మీలాగే అక్క జ్ఞాపకాలను నెమరువేసుకునే ఇంకో వ్యక్తి ఉందని నిరూపించాలనుకున్నాను. అక్క మీకు భార్య అయిన తర్వాత మాత్రమే పరిచయం. మరి నాకు పుట్టిన క్షణం నుండి అక్కగా, అమ్మగా, స్నేహితురాలిగా పరిచయం. అందుకే ఈ పెళ్లి, తన కూతురికి నేనున్నాననే ధైర్యం అక్కకి కలిగించాలనే మీకు దొరకవలసిన సంతోషం దూరం చేశానేమో. అత్తయ్య పెళ్లి గురించి అడిగినప్పుడు అమ్మానాన్న వద్దన్నారు. అక్క మీద ప్రేమతో నన్ను దూరం పెడతారని నా భవిష్యత్ ఏమవుతుందోననే భయం కావచ్చు. కానీ మీ ప్రేమను మీకు దూరం చేయకూడదంటే మన పెళ్లే కరెక్ట్ అనిపించింది. అందుకే మీ అనుమతి లేకుండానే ప్రమద కోసం మీ భార్యనైపోయా. సారీ బావా అంది తలదించుకుని. సారీ రాగిణి, నన్ను క్షమించు. మీ అక్క జ్ఞాపకాలని దూరం చేయడానికే నన్ను పెళ్లి చేసుకున్నావనే భయంతో ఇంత త్యాగం చేసిన నిన్ను బాధపెట్టాను. తప్పుగా అర్థం చేసుకుని మీ అమ్మానాన్నలను కూడా తప్పుపట్టాను. అవునా సరే అయితే, ఇకపై మనిద్దరి మధ్య కోపాలు లేవు, సారీలు లేవు ఓకేనా అన్నాడు ఆమెనే చూస్తూ. అయితే ఇందులో త్యాగాలులాంటివేమీ లేవు బావా. కేవలం స్వార్థం మాత్రమే ఉంది. బహుశా నేను ప్రమదను పెంచుకున్నా, రేపు ఇంకొకరిని పెళ్లాడితే అతడు ఇష్టపడకపోవచ్చు. లేదా అదే నిన్ను వదిలి ఉండలేకపోవచ్చు. అందుకే ఈ నిర్ణయం. అదీ కాకుండా నా చదువు పూర్తికాకుండానే పెళ్లి అంటున్నారు. ఇప్పుడు ప్రమదకు అమ్మ ఉంది. నేను కూడా చదువుకోవచ్చు అంది అతడి అనుమతి కోసం అన్నట్టు ముఖంలోకి చూస్తూ. ఓహో చదువుకోవడానికి నన్ను వాడుకున్నావన్న మాట. ఓకే ఓకే అన్నాడు కొంచెం గంభీరంగా. అయ్యో అదికాదు బావా, నేనంటున్నది అంది కంగారు పడుతూ. కంగారు పడకు సరదాగా అన్నాను. అయితే చదువుకో. ఇంట్లో పనికి మాత్రం పనిమనిషిని పెడతాను. ప్రమద పనులు చూసుకుంటూ నీ చదువు సంగతి చూడు చాలు, సరేనా అన్నాడు. ఆమె ఆలోచనతో రిలాక్స్ అయిపోతూ, థాంక్స్ బావా అంది నవ్వుతూ. సరే కాలేజ్ టైం అవుతుంది వెళదామా అన్నాడు. వెళదాం కాని ఇంతకీ ఇందాక నన్ను చూసి ఎందుకు నవ్వాపుకున్నావ్ అంది కళ్ళెగరేస్తూ. అదీ నీ అవతారం చూసి అన్నాడు నోరు మూసుకొని నవ్వుతూ. నాకేం తక్కువయింది అంది తనని తాను చూసుకుంటూ.
నీ డ్రెస్సింగ్కి నీ గాజులకి మ్యాచ్ అవ్వలేదు రాగిణి అన్నాడు. గాజులు అవి సంప్రదాయం, అది కాదనలేనిది. డ్రెస్సింగ్ నా సౌకర్యం ఇది కూడా వదులుకోలేను అంది. అయితే నీకు నచ్చినట్టు తప్ప జనాల కోసం బతకనంటావ్, అంతేగా? అండ్ వన్ మోర్ థింగ్, ఐయామ్ నాట్ రాగిణి. మిస్ రాగా? కాదు కాదు మిస్సెస్ రాగా శశిధర్ అంది కాలర్ ఎగరేస్తూ. గలగలా నవ్వేస్తూ. అవునా అంటూ చెవి పట్టుకున్నాడు. ప్లీజ్ బావా వదిలే, అంది బ్రతిమలాడుతూ. సరే అయితే వదిలేస్తా, ఇకనుంచి మనం ఫ్రెండ్స్ అన్నాడు వదిలేస్తూ. నిజంగా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. నిజం అన్నాడు నవ్వుతూ. సరే వెళ్దాం పద అంది కారులో కూర్చుంటూ. శశి కూడా భారం ఏదో దిగినట్టు నవ్వుతూ కారెక్కాడు. అపార్థం అనే మంచు తెర తొలగి స్నేహం మొగ్గ తొడిగింది. ఇప్పుడు వాళ్ల ప్రయాణం స్నేహితులుగా మోహనా జ్ఞాపకాలతో ప్రమద కోసం మొదలయింది. త్వరలోనే అది స్నేహం నుండి ప్రేమగా మారే క్షణం కోసం ఎదురుచూద్దాం.